వారాహి అమ్మవారి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అమ్మవారి ముఖ చిత్రం ఎలా ఉంటుందో బహుశా తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ హీరో పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచార వాహనానికి వారాహి అని పేరు పెట్టి ఎన్నికల అనంతరం ఉప ముఖ్యమంత్రిగా వారాహి అమ్మవారి దీక్ష తీసుకోవడంతో అప్పటి నుండి ప్రజలలో అమ్మవారి గురించి తెలుసుకోవాలనే ఆతృతతో అందరూ వారాహి అమ్మవారి గురించి తెలుసుకున్నారు. వారాహి అమ్మవారి ఆలయాలు తెలంగాణ, కాశీ, అరుణాచల ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయి. అంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి ఆలయాన్ని మన కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామంలో లక్ష్మీ ప్రసన్న అనే భక్తురాలు తన సొంత డబ్బులతో ఎటువంటి విరాళాలు సేకరించకుండా నూతనంగా వారాహి అమ్మవారి ఆలయాన్ని నిర్మించడంతో అమ్మవారిని చూడడానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు పోటీ పడి మరీ కాకినాడ కొవ్వూరుకు తరలి వస్తున్నారు. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వారాహి అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో వస్తున్నారు. వారాహి అమ్మవారి ఆలయాన్ని నిర్మించడానికి గల కారణాలను ఆమె మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ తన సహోదరుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని, ఎన్ని హాస్పిటల్కు తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో అప్పుడు తాను వారాహి అమ్మవారి గురించి తెలుసుకుని అనారోగ్యంతో ఉన్న సహోదరుని దగ్గర కూర్చోబెట్టుకుని అమ్మవారి పూజ చేసిన అనంతరం అతని ఆరోగ్యం బాగుపడిందని ఆమె తెలిపారు. దీంతో ఆమె వారాహి అమ్మవారి ఆలయం నిర్మించాలని నిర్ణయించుకున్నామన్నారు. తాము ఎవరి వద్ద నయా పైసా తీసుకోలేదని లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఈ వారాహి అమ్మవారి గురించి ప్రతి ఒక్కరికి తెలిసి కాకినాడ జిల్లా పరిసర ప్రాంతాల నుండే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారని ఆమె పేర్కొన్నారు. పేరు లక్ష్మీ ప్రసన్న. ఈ రోజు మనము కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామంలో ఉన్న వారాహి అమ్మవారి టెంపుల్లో ఉన్నాము. ఈ రోజు ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారి నవరాత్రులు అయితే జరుగుతున్నాయండి. జూలై 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా వారాహి అమ్మవారి నవరాత్రుల మహోత్సవ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు దర్శించుకుంటున్నారు. వారాహి అమ్మవారిని దర్శించాలంటే మనం కాశీ వెళ్ళాలి. అయితే మీరందరూ కాశీ వెళ్ళక్కర్ లేకుండా మనకి అందుబాటులో కాకినాడ వస్తే చాలంటే అమ్మవారిని దర్శన భాగ్యం అందరికీ కలుగుతుంది. ఎంతో మంది అమ్మవారిని దర్శించుకుని వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారండి. ఎన్నో నిదర్శనాలు జరుగుతున్నాయి అమ్మవారి టెంపుల్లో. అవన్నీ కూడా నేను మన ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను వాళ్ళ ఎక్స్పీరియన్స్. అయితే వారాహి అమ్మవారి టెంపుల్ కట్టడం వారికి అయితే చిన్న బలమైన కారణం ఉందండి. నేను లాస్ట్ అమ్మవారిని ఎక్కువగా స్తుతించి ఉండేదాన్ని. వారాహి అమ్మవారి స్తోత్రాలు, వారాహి కవచం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువగా స్తుతిస్తూ ఉండేదాన్ని. నాకు ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మవారు కనిపిస్తూ ఉండేవారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర క్యాలెండర్ రూపంలో కానీ లేదంటే విగ్రహ రూపంలో కానీ ఇలా అమ్మవారు దర్శనమిస్తూ ఉండేవారు. అలాగే కాశీ వెళ్తే కూడా 3 సార్లు అమ్మవారి దర్శనం జరిగింది నాకు. ఇలా ఒకటి కాదండి, ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఇంకా మాకు కళలోకి రావడం ఇలా ఇవన్నీ జరుగుతాయి. ఆవిడ స్వప్న వారాహి అండి. అమ్మవారిని మనము భక్తి శ్రద్ధలతో నియమనిష్టంతో కనుక పూజిస్తే స్వప్నంలో కూడా అమ్మవారి దర్శనం ఇస్తారు. చాలా మంది ఏంటంటే అమ్మవారిని ఇంట్లో పెట్టుకోవాలంటే భయపడుతూ ఉన్నారు. కానీ అమ్మవారు చాలా శాంత స్వరూపిణి అండి. లక్ష్మీ రూపంలో మనం అమ్మవారిని కొలవచ్చు. అయితే ఈ గుడి కట్టడానికి గల కారణం ఏంటంటే వారాహి నవరాత్రులు చేయడం జరిగింది. నవరాత్రులు చేసే సమయంలో మా బ్రదర్కి ఆరోగ్యం బాగాలేదండి. చాలా హాస్పిటల్స్కి అయితే తిరిగాం మేము. అయినా ఎన్ని హాస్పిటల్ తిరిగినా సరే తగ్గలేదు. చివరిగా నేను అమ్మవారి నవరాత్రులు 3 రోజులు ఉన్నాయనిపించుకుని మా బ్రదర్ని నా దగ్గర కూర్చోబెట్టుకున్నానండి. తనని కూడా రమ్మని పిలిచాను. ఫస్ట్లో అయితే తను ఒప్పుకోలేదండి. తన బాధ కొద్ది తను ఉన్నాడు. సరే వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదా, నువ్వు 23 డేస్ ఉన్నాయనిపించుకుని మా బ్రదర్ని అయితే నా దగ్గర కూర్చోబెట్టుకుని నువ్వు అమ్మవారిని చూస్తూ ఉండు, నేను అమ్మవారికి వ్రతం అయితే పూజ చేస్తాను, తర్వాత అమ్మవారి మీద భారం వేద్దామని ఒక ఉద్దేశంతో నేను అన్నయ్యని నా పక్కన కూర్చోబెట్టుకుని పూజ చేశాను. కానీ గత కొన్నాళ్ళగా తగ్గలేనిది 3 రోజుల్లోనే మొత్తం క్లియర్ అయిపోయిందండి. మేము పూజ ఏ రోజు అయితే చేసామో ఆ రోజు నైట్కే ఆల్మోస్ట్ తగ్గిపోయింది. 3 డేస్ తర్వాత మిగతా రిమైనింగ్ మొత్తం తగ్గిపోయింది. ఈ విధంగా అమ్మవారు అనుగ్రహించారండి. ఆ పూజ చేస్తున్న సమయంలోనే నేను అనుకున్నానండి, అమ్మ నువ్వు నిజంగా ఈ 3 రోజుల్లో వీటి కనుక బాధను ఏదైతే ఉందో మా బ్రదర్కి ఆ బాధను కలిగిస్తే నేను కాశీ వస్తాన్ని తిరిగి మా అన్నయ్య నేను కలిసి అనుకున్నాము. మా బ్రదర్ ఏమో తనకున్న బాధ ఎక్కువైపోయి ఆ బాధను తట్టుకోలేక నువ్వు కనుక స్వచ్ఛమైన దేవతని అయితే 3 రోజుల్లో ఆ బాధ ఏదైతే ఉందో ఆ బాధను తగ్గిస్తే నీకు నా ఇంటి దగ్గరే గుడి కట్టి పూజిస్తానని మొక్కుకున్నారండి. ఆ విధంగా మేము ఏ విధంగా అయితే కోరుకున్నామో అదే విధంగా అమ్మవారు చాలా శీఘ్రంగా మా కోరిక నెరవేర్చి
వచ్చారు. అలాగే నాకున్న ఒక ఫ్యామిలీ ఇష్యూ కూడా క్లియర్ అయిందండి. కోర్టు సమస్య కూడా వెంటనే తీరిపోయింది ఒక 1 వీక్లో. ఈ విధంగా మేము ఒక పూజ చేసిన తర్వాత 2 ప్రాబ్లమ్స్ నుంచి మేము బయటపడ్డాము. ఆ విధంగా బాడల నుంచి వచ్చినదే వారాహి అమ్మవారి టెంపుల్ అండి. అప్పుడు మేము వారాహి అమ్మవారి టెంపుల్ కట్టాము. కట్టిన తర్వాత మొదట్లో పూజలు అవి చేసుకుని మాకు మేమే పూజలు చేసుకునేవాళ్ళం. భక్తులు కూడా పెద్దగా వచ్చేవాళ్ళు కాదు. చాలా తక్కువగా వస్తూ ఉండేవారు భక్తులు, 10 సంఖ్యలో ఉండేవారేమో అంటే అండి. తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. నేను ఏ పూజలు అయితే చేస్తున్నానో అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం, అలాగే అమ్మవారి గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరిగింది. అమ్మవారి టెంపుల్ని ఇన్స్టాగ్రామ్ నుంచి వందలాది మంది భక్తులు రావడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ భక్తుల సంఖ్య వేలాది మందికి అయిపోయిందండి. చాలా ఇప్పుడు మనకి ఇసుకేస్తే రానట్టుగా వస్తున్నారు అమ్మవారి టెంపుల్కి. ఈ నవరాత్రులు అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉందండి. మేము అసలు టైంలో అయితే 2 మినిట్స్ తలుపు వేసేవాళ్ళం అంతే. ఓన్లీ మనము ప్రసాదం పెట్టేటప్పుడు మహానైవేద్యం సమర్పించేటప్పుడు తలుపు వేసేవాళ్ళం అమ్మవారిని. అంతా క్రౌడ్ ఉంటుంది. అయితే ఇక్కడ అమ్మవారి నవరాత్రులు అయితే మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి.